హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ బోటి గ్రేవీ కర్రీ మా మామయ్య స్టైల్లో చేస్తారు. చూడండి, చాలా బాగా చేస్తాడు. పట్టుకొని దీన్ని నీట్గా ఏం లేకుండా చాలా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. వైట్ ఐటమ్ చూసుకోవాలి. ఇది నల్లెడ అంటారు ఫ్రెండ్స్. దీన్ని ఇది యాక్చువల్లీ కాల్చుకొని తినాలి. ఎలా చేయాలంటే ఇలా వాటర్ పోయేటట్టు మొత్తం నీట్గా కడుక్కొని, ఈరోజు అందరు బోటి ఫ్రై చేసుకుంటారు కదా, అలా వేయించుకుంటారు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఈరోజు బోటి కర్రీ ఎలా చేసుకోవాలో నేను చెప్తా ఫ్రెండ్స్ మీకు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో ఆయిల్ మనకు సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గంజిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ ఆనియన్స్ను పచ్చిమిర్చి కోసి పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా మనకు తగినంత, అంటే ఒక 5 నుంచి 6 కోసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ మనకు చిక్కగా గ్రే రావడం కోసము, మళ్ళీ వాటర్ పోయడం అవసరం ఉండదు. గ్రే రావడం కోసం మనం ఫస్ట్, మీరు అందులో పచ్చిమిర్చి వేస్తే ఫస్ట్ పోపులో పొంగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ పోపు వేసిన తర్వాత ఒక 4-5 ఉల్లిగడ్డలు వేసి, ఉల్లిపాయ పాయలు వేసేసి తర్వాత పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు అవి ఆయిల్లో మొత్తము ఫ్రై అంతే వరకు, ఆనియన్స్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేగించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ కొంచెం వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మళ్ళీ వేయించుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం గోలేంత వరకు. తగినంత మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కొంచెం వేసుకోవాలి. మరీ బాగా వేసుకోవద్దు ఫ్రెండ్స్. మరీ బాగా వేసుకుంటే అల్లం వస్తుంది. అలా ఒక పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్, దానికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పసుపు అనేది మనకు చాలా ఆయుర్వేదిక్ కాబట్టి మనం తగినంత వేసుకోవాలి. ఆ కర్రీకి తగినంత. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పసుపు మళ్ళీ వేగేంత వరకు కలబెట్టుకోవాలి గరిటెతో. అలా కలబెట్టుకున్న తర్వాత ఒక కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు బోటి తెల్లగా కడిగినటువంటి నిగనిగలాడేటువంటి బోటి ఇప్పుడు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక చాలా బాగుంటుంది. అందులో పైన ఫ్రెండ్స్ ఇప్పుడు దానిపైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మళ్ళీ తర్వాత కూర ఉడికే ముందు ఇంకొంచెం సాల్ట్ 15 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అది సిమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా పెట్టద్దు, స్టవ్ని ఫుల్ పెట్టద్దు, సిమ్లో ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఒక జస్ట్ 5 మినిట్స్ తర్వాత మూత తీసుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసుకొని ఇలా కడబెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత వాటర్ ఊరుతున్నాయో. అసలు ఇలా వాటరే పోయలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత గ్రేవీ ఊరుతున్నది. లాస్ట్ వరకు చిక్కగా సూపర్ హెవీ గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్. చిక్కటి గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎంత గుమ్మగుమ్మలు ఆడుతున్నదో బోటి కర్రీ అనేది. చూడండి ఇప్పుడు నేను దీంట్లో కారం మనకు సరిపోయేంత కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొందరు కొంచెం తక్కువ, మరి అంటే తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కానీ కాకుండా మీడియం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము మాత్రం కొంచెం కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. 3 స్పూన్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెడుతున్నా ఆ కర్రీ. చూడండి, ఆ కలర్ చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వండుకోండి బోటి. మీరు అందరు చాలామంది ఫ్రై చేసుకుంటారు, కానీ ఫ్రై చేసుకొని నూనె వేపుకుంటే అది హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్. ఇలా కర్రీ చేసుకొని తినాలి. తింటే అసలు మటన్ గ్రేవీ కాదు ఫ్రెండ్స్. మటన్ కంటే, చికెన్ కంటే, ఫిష్ కంటే ఈ బోటి కర్రీ చేసుకొని తిన్న వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, 15 మినిట్స్ అయిపోయింది కదా. ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెము మళ్ళీ ఏం యాడ్ చేసుకోవాలనుకున్నది ఇప్పుడు మసాలా ఫ్రెండ్స్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్కు అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. అసలు గుమగుమలాడే బోటి కర్రీ ఎలా ఉందంటే